హాయ్ అందరికీ నమస్తే అండి. మధుర మీనాక్షి గార్డెన్. ఇవ్వండి ఆకులు అవి నింపి పెట్టాను టబ్లో. దీనిలో మొక్కలు వేసేయాలి. ఇలా ఆకులన్నీ ఎండిపోయినాయన్నీ కట్ చేసాను ఇప్పుడే. ఇలా వేసేసి దీనిపైన మట్టి వేసేయాలి. మట్టి వేసేసి ఇవ్వండి దీనిలో మట్టి కింద వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇగో పైన వేసేస్తున్నాయి. ఇలాగా ఇదంతా ఇలా పైన వేసేయాలండి మట్టి అంతా. నేను గ్లౌజులు తెచ్చుకున్నాను. ఇలా ఆకులు అవి కనబడకుండా వేసేయాలండి. మొత్తం ఇలా ఫిల్ చేసేస్తే కనబడకుండా అనిపోతుంది కొన్ని రోజులకి. దీనిలో అయినా మొక్కలు పెట్టేస్తుంటే కిందకి బాగా వెళ్ళిపోతుంటాయండి మట్టి. ఆకులు అవి మాగిపోతాయి వాటర్ అవి జల్లుతూ ఉంటే. అంతే అండి, ఇలా వేసేసుకోవడమే. చూడండి ఒక ఆకు బయటకు కనిపించదు, నీట్గా ఉంటుంది. మనం ఏ సీడ్స్ వేసేసుకున్నా సూపర్ వచ్చేస్తాయండి. ఆకులు పొడి అయిపోతుంది లాస్ట్కి ఎండిపోయాక. సూపర్ కంపోస్ట్ అయిపోతుంది. మనం ఏ కంపోస్ట్ ఇవ్వాల్సిన లేదండి, మన మొక్కల తాలూకా ఆకులే కంపోస్ట్. సూపర్ మొక్కలు పెరుగుతాయి. నేను ఎక్కువ ఇవే ఇస్తానండి. ఇవ్వండి మొన్న ఎంత ఎత్తు ఉండే కదా ఆకులు, దీనిలో వేసాను. ఇంకా ఉన్నాయి. ఇగోండి ఇలా అడుగు నింతే ఇలా కంపోస్ట్ అయిపోతుంది. ఇలా మాగిపోతుంటాయి అడుగుకల్లా వెళ్ళి కొద్ది. ఎండ వస్తూ ఉంటే ఇవి కూడా ఎండిపోతాయి. ఈ మొక్కలు అయిపోయాక మట్టి ఇలా కింద వేసేసి అడుగుని ఇలా ఆకులన్నీ వేసేసి పైన మళ్ళీ ఇదే మట్టి వేసేసుకోవచ్చు. ఇది కూడా సారవంతం అవుతుంది. మనం లిక్విడ్ అవి ఇస్తాం కదా, బియ్యం వాటర్ అవి ఇస్తాం కదా, ఇది కూడా సారవంతమైన మట్టి అయిపోతుంది. మొక్కలు బాగా వస్తాయి. నేనైతే ఇదే ఇస్తున్నానండి. నేను మిద్దె తోట పండించిన నుంచి ఇదే ఎక్కువ ఇస్తాను. ఇలాగా మన ఇంట్లో మిగిలిపోయిన కూరగాయల పొట్టు అది అన్నీ ఇక్కడికే వచ్చేస్తాయండి. ఇదిగోండి ఇలా కూరగాయల పొట్టు మొత్తం, ఉల్లిపాయలు, బీరకాయలు, కొబ్బరి పీచు కూడా వచ్చేస్తుంది. మనం కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా, దేడిమాలు కానీ బీరకాయల పీచు అన్నీ ఇలా పక్కకి ఇలా అనేసి గోయిలా చేసి ఇవి అందులో వేసి మళ్ళీ మట్టి కప్పేయాలి. ఇలా బోల్ కాంపోస్ట్ అయిపోతాయి. మనం ఏం ప్రత్యేకంగా ఏమి బస్తాలు ఏం కొనవసరం లేదు. చూడండి అంతే నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక్క ఆకు కనిపించదు బయటకి, నీట్గా ఉంటుంది. మొక్కలు కూడా సూపర్ వస్తాయి. చాలా చాలా బాగుంటాయండి మొక్కలు కూడా. ఇలా చేసేసి ఫెర్టిలైజర్ ఒకటి ఇస్తానండి, లిక్విడ్ ఫెర్టిలైజరు. అంతే. నేను ఎగ్ కూడా ఇవ్వనండి ఎక్కువ. బియ్యం వాటరు మన ఇంట్లో కిచెన్లో వచ్చిన వాటరే ఇస్తాను మొత్తం. మన కిచెన్లో బోల్డ్ వాటర్ వస్తాయండి. ఎగ్ బాయిల్ చేసినప్పుడు
పిండి రుబ్బినప్పుడు బోళ్ళు దోశలు అయ్యి పిండి మిగిలినప్పుడు బోళ్ళు వాటర్ వస్తే ఆ వాటరే సరిపోతాయి. పప్పు కడిగిన నీళ్ళు బాయిల్ చేసుకుని వాటర్ అన్నీ వేసేయచ్చండి. పాలు వాటరు, పెరుగు వాటరు, పెరుగు ప్యాకెట్ మిగిలిపోతే పెరుగు వాటరు అన్నీ వేసేయచ్చు. అంతే అండి, ఇక ఇలా వేసేయటం. వాటర్ చూసుకొని ఇవ్వాలండి. తడి పొడి ఉండంగా ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, మరి ఎండిపోయేలాగా ఉండకూడదు. ఇలాగా తడి తడిగా, ఇలా తడి తడిగా పొడి పొడిగా ఉండాలి వాటర్. మొక్కలు బాగా వస్తాయి. మళ్ళీ బురదలో వేసేసినా కానీ మొక్కలు చనిపోతాయి. ఏర్లు అవి కుళ్ళిపోయి చనిపోతుంటాయి. ఇలాంటి ఇందులో బీర మొక్కలు వేసేద్దామని, పాదులు వేసేద్దామని తయారు చేసాను. ఇంతే అండి, ఇలా బీర మొక్కలు ఇందులో వేసేస్తా. ఇలా విత్తనాలు వేసేస్తే సూపర్ వచ్చేస్తాయి. సీడ్స్ వేళ తీసుకురాలేదు, సండే రోజు వేస్తానని. సరే అండి, బాయ్ అండి, ఉంటాను.